ఇవాళ ఉదయం న్యూస్ కవరేజ్కి వెళ్ళినప్పుడు విభిన్నంగా అనిపించిన అంశం మీ దృష్టికి తీసుకురావాలని, అంటే మదన్ న్యూస్ ఛానల్ వీక్షకులు అలాగే ఇతరత్ర వీక్షకుల దృష్టికి కూడా తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. కోర్స్ కొన్నిసార్లు అది యాదృచ్ఛికమే కావచ్చు, కానీ కొన్ని నిర్వహణ అనేది ప్రాధాన్యత సంతరించుకుంటుంది విభిన్న కోణంలో. రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బనగానపల్లికి వస్తున్న నేపథ్యంలో ఉదయాన్నే నేను బయటకు వచ్చి వార్తల సేకరణ, అంటే కార్యక్రమాలు నిర్వహణ ఎలా ఉంది అని సభాస్థలికి, ముఖ్యమంత్రి సభ నిర్వహించే స్థలికి వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఏర్పాట్లను కవర్ చేసుకొని తిరిగి వస్తున్నాను. వస్తుంటే ఎంఆర్ఓ కార్యాలయ ఆవరణలో ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు, అదనంగా వచ్చిన పోలీసు సిబ్బంది, వారి హడావిడి, అలాగే కాస్త ముందుకొస్తే పోలీస్ స్టేషన్ ఆవరణలో అల్పాహారం సేవిస్తున్న పోలీసులు, ఇంకా ఎంఆర్ఓ కార్యాలయం నుంచి పెట్రోల్ బంక్ సర్కిల్ వరకు అక్కడ ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే మరో మంత్రి నారా లోకేష్, ఇంకా మరో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, వాటికి అలంకరించిన పసుపు అలంకరణ అంతా రేపు ముఖ్యమంత్రి కార్యక్రమానికి సంబంధించి సందడిగా ఉంటే అన్నీ కవర్ చేసుకుంటూ దాదాపు పెట్రోల్ బంకు సర్కిల్ వరకు వచ్చాను. సడన్గా అలా తల ఎత్తి చూస్తే అక్కడే పెట్రోల్ బంక్ సర్కిల్లోనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఎవరికైనా తెలిసిన విషయమే అక్కడ ఉండడం. అయితే సడన్గా రాజశేఖర రెడ్డి విగ్రహం ఉన్న ప్రాంతంలో కూడా ఎక్కువ సంఖ్యలో నాయకులు కనిపించడం, రాజశేఖర రెడ్డి విగ్రహం మధ్య నాయకులు ఉండడం చూసి ఇదేంటి ఈ తెలుగుదేశం కార్యక్రమం అయితే, రేపు ముఖ్యమంత్రి కార్యక్రమం అంటే సహజంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంటారు, మరి తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఎందుకున్నారు, ఏంటి విశేషమని అలా ముందుకెళ్ళి చూస్తే అంతవరకు నాకు తెలియదు ఇవాళ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి అని. మరి ఆ నేపథ్యంలోనే కాటసాని రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించడం, అక్కడే కేకు కట్ చేసి ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి అది ఒక ప్రత్యేక కోణంలో చూసినప్పుడు ఓవైపు జనార్దన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారుల ఫ్లెక్సీలు, రేపు ముఖ్యమంత్రి కార్యక్రమానికి సంబంధించి ఆ ప్రాంతంలో అటు ఇటు వెళ్తున్న తెలుగుదేశం నాయకులు, పోలీసు సిబ్బంది, మరోవైపు అదే ప్రాంతంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి నేపథ్యంలో వైకాపా నేతలు, మాజీ శాసనసభ్యులు చూస్తే ఒకే చోట అటు తెలుగుదేశం ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హడావిడి చూసినప్పుడు కొంత భిన్నంగా అనిపించింది. ఈ సమాచారాన్ని మీ దృష్టికి తీసుకురావాలని ఈ వీడియో చేయడం జరిగింది. మరో ప్రాధాన్యమైన తాజా సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్.